ఎవరే? అశ్విన్. మాట్లాడు. హలో ఆనంది, అది అమ్మకి అమ్మకి కంగారు పడాల్సిందేం లేదు. అమ్మకి జ్వరంగా ఉంది. అదేంటి ఇంతకు ముందు ఫోన్ చేసినప్పుడు నాతో ఇది చెప్పలేదు? నాకు ఇప్పుడే తెలిసింది ఆనంది. రాత్రి తిన్నది డైజెస్ట్ కాలేదనుకుంటా. జ్వరం బాగా ఉందా? 1 or 2 ఉంటుండొచ్చు. అయ్యో, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళు అశ్విన్. కషాయం తాగితే తగ్గిపోతుంది అంటుంది. అదే కషాయం పెట్టి ఇవ్వాలి. అలాగే ఇవ్వు. ఆనంది, ఏంటి అశ్విన్? ఏమీ అనుకోకుండా ఒకసారి ఇంటికి వస్తావా? నువ్వు వస్తే అమ్మ సంతోషపడుతుంది. నిన్ను చూస్తే ఆ సంతోషంలో జ్వరం తగ్గుతుందన్న ఆశ. ఆనంది, అంటే కంపెనీకి వెళ్దామని బయలుదేరాను. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. అమ్మని పలకరించి వెళ్ళొచ్చు కదా ఆనంది. నేను పర్మిషన్ అడుగుతాను, లేదా మురళికి చెప్తాను. ఏ విషయం చెప్పవేంటి ఆనంది? ఇప్పటికే చాలా సెలవులు పెట్టాను, ఎన్నో పర్మిషన్లు అడిగాను. మళ్ళీ మళ్ళీ ఇలా చేస్తే ఆ కరుణాకర్ గోల గోల చేస్తాడు. అందుకే ఆలోచిస్తున్నాను. సరే ఆనంది, నువ్వు కంపెనీకి వెళ్ళు. కోపం వచ్చిందా? అదేం లేదు. బాధపడుతున్నావు కదా? లేదు లేదు. సరే, టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. ఏంటి, అశ్విన్ వస్తున్నాడా ఏంటి? లేదు, వాళ్ళ అమ్మగారికి జ్వరంగా ఉందట. ఒకసారి వచ్చి పలకరించి వెళ్ళొచ్చు కదా అంటున్నాడు. వెళ్ళి పలకరించి రావచ్చు కదే. వెళ్ళాలని ఉంది, ఆవిడ్ని దగ్గరుండి చూసుకోవాలని ఉంది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ కళ్ళు తిరిగి వాంతులైతే ఇంకా ఊరుకోడు, ఆసుపత్రికి తీసుకువెళ్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా? నిజమే, కానీ ఎన్నాళ్ళు ఇలా తప్పించుకుంటావు? ఇప్పుడు కంపెనీకి వెళ్తున్నానని చెప్పావు, సాయంత్రం వస్తావని ఎదురు చూస్తాడు కదా. అవునే, నేనేం చేయనే. ముందు నుయ్యి, వెనక గొయ్యిలా ఉంది నా పరిస్థితి. ఆ ఇంటి గడపలో కాలు పెట్టే అర్హత నాకు లేదు. నాతో విధి ఆడుకుంటోంది. నేను వాళ్ళని వంచిస్తున్నాను. ఎన్నో ఊహించుకున్నాను, అన్నీ ఆవిరైపోతున్నాయి. నన్ను ప్రసన్నతో సమానంగా చూసుకుంటారు అశ్విన్ వాళ్ళ అమ్మగారు. ఊరు కాని ఊర్లో ఉన్న నాకు అమ్మ లేని లోటు తీరుస్తున్నారు వార్డెన్ మేడం గారు. అలాంటి మనుషులతో మనసు విప్పి నా బాధ చెప్పుకోలేకపోతున్నాను. నాకేమైనా అయితే తనకే జరిగినట్టు విలవిలలాడిపోయి అశ్విన్తో రావడం కుదరదని చెప్పాను. పాపం, తను ఎంత బాధపడుతున్నాడో. ఇంత బాధపడుతున్న దానివి ఒక అడుగు వెళ్ళి రావచ్చు కదా. పోనీ నేను కూడా వస్తా పదా, ఇలా వెళ్ళి అలా చూసొచ్చేద్దాం. వద్దు, ఆవిడ్ని చూస్తే నేను ఏడ్చేస్తాను. నా విషయంలో జరిగిన దారుణం గురించి చెప్పేస్తాను. అందుకే వద్దు, నన్ను కంపెనీ దగ్గర దింపు. సలసల మరిగిన మమకారం అంతు చూసే ఆయుధమై మరిచెను కనికారం. దారి తెన్ను లేనిదిగా పరిగెడుతోంది ప్రాణభయం, జాలి లేని విలయము.
రామ్మా ఆనంది. ఘోరం ఏమిటి దారుణం కాలమేగా కారణం ఒంటరి ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు. దేహమే పోరాడుతోంది క్షణం ఆనంది, రుధిరమై తడిసెరా జగడపు ధోవా ఏంటమ్మా ఈరోజు త్వరగా వచ్చావు? సమాధానం చెప్పవేంటి ఆనంది? తర్వాత మాట్లాడతాను. సరే. ఎప్పుడెలా విషమగునో విధిగీత ఆనంది, తలవనిది జరుగుటయే తలరాత తలబడుతూ నిలబడుటే ఎదురీత కాలనాగల్లే తరుముకొస్తోంది మరణ కోలాహలం ముక్కుగా ఆనంది, ఏంటమ్మా ఇంత త్వరగా వచ్చావు? ఏం లేదండి. కబళించు హాలాహలం సమరమే నిలుపరా సిగముడిదే ఆనంది, ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందక్క. సరే సరే.